100% కరెక్టే. ఎందుకంటే వాళ్ళు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు, గౌరవ్ అండ్ నిఖిల్ ఇద్దరు. యాక్చువల్ గా వాళ్ళిద్దరు ఇదివరకే ఎలిమినేట్ అవ్వాల్సిందే, ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు నామినేట్ అవ్వలేదు. దట్ ఈస్ వాళ్ళ లక్. అది లక్ అవ్వడం వల్ల ఈ వీక్ వరకు వాళ్ళు ఎలాగో లాక్ వచ్చారు. 4 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా నిన్నైతే దొరికేశారు. వీళ్ళిద్దరూ లేకపోతే దివ్య దొరికేది. వీళ్ళిద్దరు వల్ల దివ్య సేఫ్ అయిపోయింది. ఇది ఫెయిరే, ఎందుకంటే వాళ్ళ గేమ్ వీక్ గా ఉండే, కరెక్ట్ గా లేదు, దానివల్ల ఎలిమినేషన్ అయ్యారు. Yes. ఇంకా అర్జున్ గారు తిట్టలేదు, చిన్న హితోపదేశం ఇచ్చారు. ఎందుకంటే అఫ్ కోర్స్ తనుజ ప్రతిదానికి రియాక్ట్ అయిపోతుంది, ఓవర్ రియాక్ట్ అవుతుంది. అది కొంచెం మిస్అండర్స్టాండింగ్ కూడా అప్పుడప్పుడు జరుగుతుంది. అది ఇంత మంచిగా గేమ్ ఆడతావు కదా, ఎందుకు ఈ మిస్అండర్స్టాండింగ్? జమాన్ పవన్ అది చిన్న ఇష్యూ అయింది కదా ఆ ఫోర్స్ వల్ల, దానివల్ల మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది. సో అలా వద్దు అని ఒకసారి హింట్ ఇచ్చారు నాగార్జున గారు. సో మళ్ళా మేము నార్మల్ స్థితికి వచ్చేసింది. ఇమాన్యుల్, సుమన్ శెట్టి టాప్ 3 లో ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురులో చేంజ్ అవ్వచ్చు, నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా రావచ్చు. బట్ ఫస్ట్ నుంచి ఇప్పుడు 10th వీక్ కాబట్టి 11th వీక్ లోకి ఎంటర్ అయ్యాము. సో ఇప్పుడు వరకు అయితే వీళ్ళిద్దరు 3 మెంబర్స్ గేమ్ అయితే సూపర్ గా ఉంది. సో దట్స్ ఇట్. అందుకే అందరూ వీళ్ళదే విన్ అన్నట్టుగా భారీ ట్విస్ట్ బిగ్ బాస్ 9 లో. ఎందుకంటే డిమాన్ అండ్ రితు వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఒకరిని ఒకరు అండర్స్టాండింగ్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ బాగా నడిచింది. ఎందుకో సడన్ గా డిమాండ్ పవన్ అనే వ్యక్తి రితుని నామినేట్ చేశాడు. నామినేట్ చేసిందే కాక వాళ్ళిద్దరి మధ్య సౌటింగ్ కూడా జరిగింది. ఎందుకు అరుస్తున్నావని డిమాండ్ అంటుంటే నువ్వు నాతో మాట్లాడుకని రితు అంటుంది, నువ్వు మాట్లాడుకో అని చిరాక్ చాలా మంచి ట్రెండీగా ఒక రీల్ అయితే వచ్చింది. ప్రోమో కూడా రిలీజ్ అయింది. అఫ్ కోర్స్ ట్రెండ్ మారుతుందని నా ఫీలింగ్. సంజన కాదు ఈ వీక్ ఎలిమినేట్ అవుతుందా, లేకపోతే బిగ్ బాస్ సంజన వాళ్ళ ఫ్యామిలీని తెప్పిస్తారు? ఈ వీక్ ఇంకా నామినేషన్స్ ఇంకా అవుతుంది. నాకు తెలిసి నామినేషన్ లో వీక్ అయిన వాళ్ళు ఎవరంటే దివ్య అండ్ సంజన ఉన్నారు. వీళ్ళిద్దరు మేబీ వీళ్ళిద్దరులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చని నా ఫీలింగ్ కదా. ఇప్పుడు సంజన